ఓకే. పిల్లలు ఇప్పుడు మా ఇంట్లో మనవరాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే కూర్చొని శ్వాస మీద చేస్తారు, ఇలా కళ్ళు మూసుకొని గట్టి కూర్చుంటారు. ఫస్ట్ కొద్దిసేపు వాళ్ళ ఆలోచనలు వస్తాయి, ఒక 2-3 మినిట్సే. మళ్ళీ ఇమ్మీడియట్ గా వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్తారు. ఏంటంటే వాళ్ళకి ఉత్సాహం, బయట చూడాలి, వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ ఆలోచనలు ఉండవు. బయట చూడాలి, కళ్ళు తెరవాలి, అంటే ఎప్పుడు వాళ్ళు భగవత్ స్వరూపులే. పిల్లలు దేవుళ్లే కదా. పెద్దగా అయ్యేసరికి రాక్షసులం, దయ్యాలం. ఎందుకు? నాది, నాకు, నేను. ఇప్పుడు మీరు వాళ్ళకి ఒక బాక్స్ పెడతారు, పెట్టి అరే కాస్ట్లీ బిస్కెట్ రా, ఎవరికి ఇవ్వడికని మీరే తినండి చెప్తారా చెప్పరా సార్? చెప్తారా చెప్పరా? అంటే వాళ్ళు పంచుకునే దాన్ని మీరు ఆపేస్తున్నారా లేదా? అదే కాకుండా మనం పంచుకొని తిన్నామా? ఇంటి దగ్గర వద్దు అన్నప్పుడు వాళ్ళకి సరే సరే అంట, బయటికి వెళ్ళి అందరం పంచుకొని తిన్నామా లేదా? ఆ నేచర్ వాళ్ళది. అదే మనం ఎక్కడ కట్టేస్తున్నాం, నాది నాకు అనేది మనమే నేర్పిస్తున్నాం వాళ్ళకి. పంచుకోవడం నేర్పించండి, పెంచబడుతుంది. మనం పత్రికారు చెప్పింది అదే, నీ దగ్గర 2 రొట్టెలు ఉంటే ఒక రొట్టె ఇచ్చేయి, ఒక రొట్టె తిను, ఒక రొట్టె ఉంటే సగం ఇచ్చే, సగం తిను. పంచడం నేర్పించు పిల్లలకి. ప్రతి వాళ్ళ బర్త్డే కానీ ఒక సెలబ్రేషన్స్ ఏవైనా ఉంటే ముందు వాళ్ళ చేతికి ఒక బిస్కెట్ ప్యాకెట్లు, డబ్బులు కాదండి, డబ్బులు పంచొద్దు. ఒక బిస్కెట్ ప్యాకెట్స్, లేకపోతే ఒక జ్యూసెస్, లేకపోతే ఒక టిఫిన్స్, లేకపోతే ఇంట్లో ఒక పులిహార చేసి ప్యాకెట్ చేయండి, చేసి ఒక అన్నం, రైస్, ఒక బిర్యానీ, లేకపోతే ఒక రైతా కట్టి ఆ పిల్లల చేత్తో అందరికి పంచిపెట్టండి. ఇవ్వడం నేర్పించండి వాళ్ళకి. వాళ్ళ బర్త్డే ఉందనుకో స్కూల్లో పిల్లలందరికీ ఇవ్వండి. వాళ్ళకి పంచడం నేర్పించండి. పెరిగితే వాళ్ళు కూడా పంచడం నేర్చుకుంటారు. కానీ మనమేమి నాది, నాకు, నేను అనేది వాళ్ళకి నేర్పిస్తున్నాను. అరే నీ పెన్సిల్ ఇచ్చాను, ఏదిరా, ఎవరికో ఇచ్చేసి వచ్చా, ఇవాళ మళ్ళీ పెన్సిల్ ఇవ్వాలి కదా. మీ మమ్మీ అదే చెప్తుంది కదా, అవునా కదా? సరే పెన్సిల్ కాస్ట్లీ ఎంత అండి? ఆ రేజర్ కాస్ట్ ఎంత అండి? సరిపోయిందా? ఓకే, నేను ఇంకోటి ఇస్తాను. ఇవ్వగలుగుతున్నారా అక్కడ మీరు? వాళ్ళని అక్కడ మనం స్ట్రగుల్ చేస్తున్నాం వాళ్ళని. నీకు ఈ రోజు ఇచ్చాను, నువ్వు ఇది తీసుకురా, సాయంత్రం వచ్చేసరికి నాకు చూపించాలి, రిస్ట్రిక్షన్స్, అవునా కదా? పోయింది వదిలే, సరే నాన్న పోయిందా, ఓకే ఇంకోటి ఇవ్వండి. లక్షలు పెట్టి ఫీజులు పెట్టి వాళ్ళకి స్కూల్ చేర్పించి ఖర్చు పెట్టి చేస్తున్నాము. అదే మన వయసులో మనం చదువుకున్నప్పుడు ఎలా ఉన్నామండి, ఎంత పంచుకొని తిన్నాము. పాత బుక్స్ ఉంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి ఇవ్వడము తీసుకున్నామా లేదా? మనం చదువుకున్నప్పుడు ఒకళ్ళు 10th అయిపోయిందంటే 9th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ బుక్స్ ఇచ్చేవాళ్ళు, 5th అయిపోయిందంటే వాళ్ళకి 4th క్లాస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇచ్చారా లేదా? అంటే ఆ పంచుకోవడం అనేది మన దగ్గరే ఆగిపోయింది. ఎందుకంటే మనది నాది, నాకు, నేను అనే దగ్గర ఉన్నాం. ముందు మీరు వాళ్ళకి నేర్పించేది మీ ఇంటి దగ్గరనే రావాలి. మీరు ధ్యానం చేస్తే వాళ్ళు ధ్యానం చేస్తారు. నేను నైట్ కూర్చొని ధ్యానం చేస్తా, మా మనరాలు కూడా కూర్చుంటారు, నాని ధ్యానం చేద్దాం. నేను ఇంట్లో లేననుకోండి, ఎవరైనా వస్తే ధ్యానం చేద్దాం రండి, పదండి, పిరమిడ్ పదండి కూర్చోబెట్టి, కాళ్ళు చేతులు కట్టుకోండి, కూర్చోండి, వేళలో వెళ్ళి పెట్టండి, బ్రెత్ ఇన్ బ్రెత్ అవుట్ తీయండి. ఇంత అమ్మాయి 5 years 8 years. మన ప్రతి ఒక్క మాట వాళ్ళు చూస్తారండి. బయట వాళ్ళు అక్కర్లా, తల్లిదండ్రులే వాళ్ళకు గురువులు ఫస్ట్. మనం ఎలా ఉన్నాము, మనం ఏం చెప్తున్నాము, ఇంకొకటి మనం ఎలా చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము. వాళ్ళ ముందు ఒకటి వెనకాల ఒకటి చెప్పొద్దు. వాళ్ళ ముందు ఏదైతే చెప్తాం అదే వాళ్ళు క్లియర్గా ఇవ్వండి, క్లియర్గా మాట్లాడండి. నిన్న మొన్న ర్యాలీ చేసినప్పుడు మా చిన్న పాప పోరు, ర్యాలీ ఎందుకు చేస్తున్నారు నాని అని అడుగుతుంది. మరి రా కూడా పలకడం రాదు. నాన్న చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా, చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయి కదా, చిన్న చిన్న మేక పిల్లలు ఉంటాయి కదా, వాటిని చంపొద్దు అని చెప్తే, అవునా, అవును నాన్న చంపొద్దు, అవి పాపం కదా, చంపొద్దు, అందుకే చంపొద్దు అని చేస్తున్నాం నాన్న. ఓకే గుడ్, నేను వస్తా. 8 కిలోమీటర్లు మొన్న చేసిన ర్యాలీ మొత్తం నడిచింది. అసలు వాళ్ళని చెయ్యి కూడా పట్టుకోలేదు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేదు, వాళ్ళకి వాళ్ళుగా నడిచారు. మనం ఎలా ఉంటామో మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. ఎక్కడైనా గొడవ అయింది అనుకోండి, ఎవడరా నీ అమ్మ అయ్యా అని వస్తారా రారా? వాడేం తప్పు మాట్లాడనుకో, మీ అమ్మ నాన్న ఎవరు నీకు చెప్పిందని అడుగుతారు. ఇదివరకు ఎవర్రా అని అడిగేవాళ్ళు, ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎవరు, మీ అమ్మ నాన్న ఇట్లనే చెప్పిండ్రా, నిన్ను ఇదే మాట్లాడమన్నారా అని ముందు మీ అమ్మ నాన్నని తీస్తారు, కానీ వాళ్ళని ఏమనరు. ముందు మన ప్రవర్తన మార్చుకోవాలి, మనం మారాలి. ధ్యానం చేస్తూ ఇది అవునా కాదా, ఇది నేను చెయ్యాలా వద్దా, అది మనం చేస్తే వాళ్ళకి వస్తుంది. మీరు కూర్చొని ధ్యానం చేయండి, మీరు కూర్చున్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టండి. నిద్ర వస్తుందా, పడుకో. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు 5 minutes, నాన్న నీకు నిద్ర వస్తుంది అలాగే పడుకో.
మనకేం రూల్స్ లేవు కదా, గుళ్ళో కూర్చోవాలి ఏం లేవు కదా, బెడ్ మీద కూర్చుంటున్నాం కదా. కూర్చున్నప్పుడు నాన్న కూర్చో, నువ్వు ఎంతసేపు కూర్చుంటావు కూర్చో, అలాగే పడుకో. ముందు ఫస్ట్ మీ యొక్క చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. మీ దగ్గర నుంచే రావాలి జ్ఞానం. మేము చెప్తే రాదు. ఈ రోజు కనబడితే రేపు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఫాలో అవుతారు వాళ్ళు, పిల్లల్ని ఫాలో అవుతారు వాళ్ళు. ఎక్కడైనా ఉండనివ్వండి, ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళకి ముందు ధ్యానం. వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఎలా లాభం అనేది. ఇప్పుడు వీళ్ళకి చెప్తే అర్థమవుతుంది, ఆ పిల్లలకి చెప్తే అర్థమవుతుంది. వాళ్ళకేంటి నాన్న, డైలీ నైట్ పడుకునేప్పుడు, మార్నింగ్ లేసేటప్పుడు కాళ్ళు క్రాస్ చేసి ఇలా వేలు పెట్టి, ఇప్పుడు నువ్వు ధ్యానం చేసావా లేదా? నేను మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మూసుకున్నావా లేదా? ఎలా ఉండింది? హాయిగా కూర్చున్నావా కూర్చోలేదా? మధ్యలో కళ్ళు తెరిచి చూసావు కదా? చెప్పారా? పిల్లలు ఇంతమంది ఉన్నారు, నిజంగా అందరు చేస్తున్నారా అని వాళ్ళకు ఉత్సుకత వస్తుంది. నేను అదే మీకు చెప్పేది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో, మేము ప్రతి స్కూల్కి వెళ్ళి కూడా మేము ఇదే చెప్తాము, ముందు ధ్యానం చేయించాలి పిల్లల్ని. ఫస్ట్ ప్రేయర్ కంటే ముందు 10 నిమిషాలు ధ్యానం. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి షూ, బెల్ట్, టై ఎందుకు ఇస్తున్నారు? ఒక చిన్న మాట, ఇప్పుడు 45 మినిట్సే కదా మన స్కూల్లో చదువుకున్న పీరియడ్, ఎందుకు 45 మినిట్స్ పెట్టారు? ఎక్కువసేపు విన్నర్ లేరని 45. అవును, మరి ప్రైవేట్ స్కూల్లో తగ్గించవచ్చు కదా, 30 మినిట్స్ 20 మినిట్స్ పెట్టుకోవచ్చు కదా. ఎప్పటి నుంచో 45 మినిట్స్ ఉంది. ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా మీరు గమనించాం, మేము చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా 45 మినిట్స్. ఎందుకు 45 మినిట్స్ ఉంది? వెరీ గుడ్, 100% కరెక్ట్. అయితే ఎందుకంట చివరి పురాతన రోజుల్లో ఒక సామాన్య మానవుడికి, ఆరోగ్యంగా ఉన్న మానవుడికి ఎవ్రీ 45 మినిట్స్కి శ్వాస మారుతూ ఉంటుంది. మనకి చంద్రనాడి, సూర్యనాడి. అయితే ఈ రెండిటికి కూడా మన మనోమయ స్థితికి చంద్రుడు కారకుడు. మన మనోమయ స్థితికి చంద్రుడు కారకుడు. సూర్యనాడి నడిచినప్పుడు ఆచరణ స్థితి వస్తుంది, చంద్రనాడి నడిచినప్పుడు మన యొక్క ఆలోచన స్థితి వస్తుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళు 45 మినిట్స్ పెట్టారు. స్కూల్ పీరియడ్ 45 మినిట్స్ పెట్టారు. అర్థమవుతుందా? వెనకట పురాతనమైన స్థితిలోనే అలాంటి డిక్లరేషన్ ఇచ్చారు. మరి మనం ఎందుకు డిక్లేర్డ్ గా పిల్లలు ధ్యానం చెయ్యండి నాన్న, కళ్ళు మూసుకొని కూర్చోండి నాన్న, నేను కూర్చుంటున్నానని ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాము? మనం కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు, మనం బతకని కొడితే వాళ్ళు బతకని కొడతారు. అవునా కదా? ఎక్కడైనా ఉండండి, వాళ్ళ ఇంట్లో ఒక్కరిద్దరు ధ్యానంలో కూర్చున్నా చాలు వాళ్ళకి ధ్యానం. మనం చెప్తే వాళ్ళు వినేదే. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వాళ్ళు ప్రతి క్వశ్చన్ మనం సమాధానం చెప్పగలగాలి. మా పిల్లలు ఉన్నారు ఇప్పుడు, ప్రతిదీ నన్ను అడుగుతారు వాళ్ళు. ఫోటోలు ఉన్నాయి, మా సార్ ఫోటో, నా ఫోటో ఉంది. నాని, తాత నవ్వుతున్నాడు, నువ్వెందుకు నవ్వట్లేదు? ఇంత చిన్న పాప, 4 ఇయర్స్ పాప. అంటే వాళ్ళ సూక్ష్మ స్థితి ఎలా ఉంటుందంటే చైతన్య స్థితిలో, ఆత్మస్థితిలో ఉంటది. వాళ్ళకి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనం సమాధానం చెప్పగలిగితే, కానీ దాటేయొద్దు. పొరపాటున దాన్ని దాటేయకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. కూర్చో, నువ్వు ఎంతసేపు కూర్చోకుండా అంతసేపు కళ్ళు మూసుకొని కూర్చో. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టండి. నీకు నిద్ర వస్తుందా? పడుకో. కళ్ళు తెరవద్దు నాన్న, ప్లీజ్ నాన్న, రిక్వెస్ట్ గా చెప్పాలి. మనం కళ్ళు మూసుకొని అలా కొద్దిసేపు కూర్చున్నావు అనుకో, నీకు నిద్ర వచ్చినప్పుడు పడుకుంటావు. నిద్ర వస్తుంది కదా, పడుకుంటావు కదా. నిద్ర వస్తే పడుకుంటావు కదా. పడుకొని లేచిన తర్వాత యాక్టివ్గా ఉంటావా లేదా? మార్నింగ్ యాక్టివ్గా ఉంటావా లేదా? అవునా కదా? అంటే నువ్వు పడుకొని లేవడం వల్ల యాక్టివ్ అవుతున్నావా కదా? అవునా? అంటే పడుకున్నప్పుడు ఏం చేస్తున్నావు? 2 కళ్ళు మూసేస్తున్నావు. అవునా? కళ్ళు తెరిచి నిద్రపోతున్నావా? కళ్ళు మూసుకొని నిద్రపోతావు. మరి కాళ్ళు ఆడిస్తావా? నిద్రలో చేతులు ఆడిస్తావా? ఏమన్నా వింటావా? ఏం వినవు కదా. ఇవన్నీ బంద్ అయిపోతాయి కదా. పడుకున్నప్పుడు అంతే, నిద్రపోతావు. ఇంకా కళ్ళు చూడవు, మాట్లాడవు, వినవు, కాళ్ళు కదిలించు, చేతులు కదిలించు. ఇవేవి పని చేయనప్పుడు నీ లోపల శక్తి తయారవుతుంది. అర్థమవుతుందా? నువ్వు పడుకున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా, చూడకుండా బాగా ఆడినవనుకో అలసిపోతావు కదా. అవునా కదా? నువ్వు అలా పడుకున్నప్పుడు, నిద్ర వచ్చి పడుకున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని, చెవులు వినపడకుండా, కాళ్ళు కదిలించకుండా, చేయి కదిలించకుండా ఎప్పుడైతే పడుకుంటావో నీ లోపల శక్తి ఉత్పన్నం అవుతుంది. పొద్దున్న లేవగానే యాక్టివ్గా ఉంటావు. అవునా కదా? మరి అలా పడుకున్నప్పుడు కొద్ది శక్తే వస్తుంది.
ప్రతిరోజు నువ్వు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 2 కాళ్ళు క్రాస్ చేసి ఇలా వేళ్ళలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు లోపల హాయిగా ఫుల్గా శ్వాస తీసుకోవాలి. తీసుకొని రిలాక్స్ గా వదిలేయాలి. ఒక 5 టైమ్స్ అలా చేసి కళ్ళు తెరవద్దు, కూర్చో. ఎలా ఉంది ఫుల్గా గమనించు. అలా రోజు 5 మినిట్స్ చెయ్యి. ఓకేనా? మెమరీ పవర్ పెరుగుతుంది. టీచర్ చెప్పింది అనుకో, ఏం చెప్పింది నీకు గుర్తుండదు. అవునా? గుర్తుంటుంది ఏం చెప్పింది అనేది. నెక్స్ట్ డే ఏం చేస్తావు? నువ్వు ధ్యానం చేసి వెళ్ళిన తర్వాత టీచర్ చెప్పగానే గుర్తుపెట్టేసుకుంటావు. గుర్తుపెట్టుకుని మేడం నిన్న మీరు ఇది చెప్పారు అని చెప్పి నువ్వే ఐడెంటిఫై చేయగలుగుతావు. అంటే నీకు ఒక్కసారి చెప్పింది గుర్తుండిపోతుంది, మర్చిపోవడం అనేది ఉండదు. అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది? నవ్వద్దు, చక్కగా చెప్పాలి. ఏమర్థమైంది? ఇంగ్లీష్లో చెప్పు. ఏమర్థమైంది? What do you understand about meditation? About this thing, discussing up to this, expressed in your own words. One or two sentences, express your feelings. Come out, speak out. You have any doubt? డౌట్ ఏం లేదా? Anything, any.